హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాకింగ్ రేయన్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకో వీడియో తోటి మేము ముందుకు వచ్చానండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే వీడియో ఏంటంటే, మేము తిరుపతి నుంచి వచ్చిన వెంటనే మాకు 2 డేస్ తర్వాత పెళ్ళికి వెళ్ళేది. అందుకే మార్నింగే అసలు షూలన్నీ ఖరాబ్ అయిపోయినాయని రేయన్ షూలు, నా షూలు అలా వాషింగ్కి అయితే వేసాను. అలా అయిపోయాక మేము యాక్చువల్గా నిన్ననే పోవాల్సింది, కాకపోతే పెళ్ళికి వెళ్ళడం కాలేదు. అప్పటికి అలసిపోయి ఉన్నాం. రేయన్స్ కూడా హెల్త్ బాగాలేక కొంచెం ఆగాల్సి వచ్చింది, మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని. అందుకే రిసెప్షన్కి వెళ్ళకపోతే బాగుండదు, బాగా దగ్గర వాళ్ళండి, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. మార్నింగే పనులన్నీ అయితే చేసేసుకొని రేయన్స్కి అయితే ఫుడ్ అయితే పెట్టేశాను. మరి వెళ్ళేటప్పుడే నేను అతనికి ఫుడ్ పెడతాను, ఎందుకంటే వెళ్ళేది కరీంనగరే, జర్నీ 2.5 అవరే. కానీ పిల్లలు ఆకలికి ఆగలేరు కాబట్టి, ఇతను బయట తినే అలవాట్లు కూడా చాలా తక్కువ కాబట్టి అలా రెడీ అయిపోయి అయితే తయారయ్యామండి. వెళ్ళనీకి బయలుదేరాము. మేము అసలు మార్నింగ్ వెళ్ళాల్సింది, అసలు ఇంట్లో పనులు కుదరక రేయన్స్ కొంచెం ఫీవరిష్గా ఉండడంతో కొంచెం మెడిసిన్ తోటి డ్రౌజీగా ఉండే పడుకున్నాడు. అందుకే తనని డిస్టర్బ్ చేయలేక వెళ్ళడమే. మేము అలా 4 కల్లా బయలుదేరామండి. కానీ ఒక్క రోజులో వెళ్ళి రావడము అంటే బెటరే, కానీ ఈవినింగ్ వెళ్ళి నైట్ వరకు రావడం అంటేనే చాలా ఇబ్బంది కదా, చాలా టైర్డ్ అయిపోయాము. ఈవినింగ్ సైడ్కి అలా ఆపేసరికి సూర్యుడైతే ఎంత మంచి నిండుగా ఉన్నాడు. రేయన్స్ పిలుస్తూ ఉన్నాడు రా అని. అలా కొద్దిసేపు కొంచెం రేయన్స్కి జర్నీ అంటే కార్ అంటే తనకు అంతగా ఇష్టం ఉండదు, ఎక్కను అని అంటాడు. అందుకే ఆ ఫీలింగ్ పోగొట్టడానికి కొద్దిగా టీ తాగుదామని అలా సైడ్కి తీసుకొని అయితే కొద్దిసేపు టీ తాగి అలా 5-10 మినిట్స్ అలా కూర్చున్నాము. మళ్ళీ వెంటనే ఇక బయలుదేరాలి. అప్పటికే చీకటి, ఇంకా చలికాలం తొందరగా చీకటి అయిపోతుంది. 6:30 ఫంక్షను యాక్చువల్గా 7కి, కాకపోతే మేము 6:30కి ఇక్కడే ఉన్నాము, ఇంకా అసలు చేరుకోలేదు. ఆల్మోస్ట్ దగ్గరలో కూడా ఉన్నాము. అలా కొద్దిసేపు ఉండైతే మేము ఫంక్షన్కి అయితే రీచ్ అయ్యాము. ఇక అక్కడికి అయితే మా అత్తమ్మ వాళ్ళు, ఆడబిడ్డ వాళ్ళు అందరూ వచ్చారు. నిజంగా ఫంక్షన్ చేసుకునే వాళ్ళకంటే అసలు వచ్చే వాళ్ళే చాలా ఎంజాయ్ చేస్తారు కదా. మా ఇంట్లో ఫంక్షన్ అయినా కానీ మనము అంతగా ఎంజాయ్ చేయము, కానీ మన ఫంక్షన్కి వచ్చే అందరూ కలుస్తారు కాబట్టి చాలా చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. మాకైతే ఉన్నది 2-3 అవర్సే కానీ చాలా బాగా అనిపించింది. ఇక్కడ డెకరేషన్ అయితే నేను వీడియో తీశానండి. మామూలుగా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ డెకరేషన్ని వీడియో తీయడము, అక్కడ నిలబడి ఫోటోలు తీయడము చాలా 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 అలవాటు, ఎందుకంటే చాలా బాగా చేస్తారు కదా డెకరేషన్స్ ఏదైనా. అందుకే ఇలా వీడియో అయితే తీశాను, బాగా అనిపించింది. మళ్ళీ ఇక్కడ చూడండి, రేయన్స్ అయితే అసలు ఎంజాయ్ చేసుకుంటున్నాడు. వాళ్ళ మేనత్త రావడము, మళ్ళీ మా అత్తయ్య, మా చుట్టాలందరూ అలా కలుసుకునేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఉన్నది కొద్దిసేపే కానీ చాలా ఎంజాయ్ చేసాము అనుకున్నాము. ఇక మొత్తానికి అక్కడ మేము వాళ్ళకు గిఫ్ట్ అవన్నీ ఇచ్చేసుకొని వాళ్ళకి విషెస్ చెప్పి అయితే భోజనానికి వచ్చాము. ఇక్కడ రేయన్స్కి అయితే చాలా ఆకలైంది, ఎందుకంటే మధ్యాహ్నం అప్పుడు తినబెట్టి బయలుదేరేసరికి మధ్యలో అసలు టీ తాగిపించే దగ్గర అసలుకే అతను ఏమీ తాగలేదు, తినలేదు. అందుకే తనని ఫస్ట్ తినబెట్టి మనం తిన్నది బెటర్ అన్నట్టుగా అలా రేయన్స్కి అయితే తినబెట్టి మేము తిన్నాము. పిల్లల్ని అంతసేపు ఆపడం కూడా చాలా కష్టం కదా. అసలు ఇక్కడనైతే మేము రేయన్స్కి తినబెట్టేసి మేమిద్దరం అయితే తిన్నాము. పాపం చాలా అలసిపోయి కూడా ఉన్నాడు, నిద్ర లేదు. మళ్ళీ తిరుపతి నుండి రాగానే ఒకటికొకటి పనులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మా ఆడబిడ్డ కూతురు అన్నట్టు అసలు అందరం కలిస్తే భలే అనిపిస్తుంది కదా. ఒకరు మాటలు ఒకరు అలా ఎంజాయ్గా మాట్లాడుకుంటూ ఉండడము. అలా కొద్దిసేపు అయితే అక్కడనే తినుకుంటూ కొద్దిసేపు మాట్లాడాము. అప్పటికి 8 అట్లా అవుతుంది. మళ్ళీ మేము రిటర్న్ కూడా వెళ్ళాలి. ఇక్కడ కరీంనగర్కి నుంచి మనకైతే 3 అవర్స్ అట్లా, 2.5-3 అవర్స్ అట్లా జర్నీ ఉంటుంది కాబట్టి కొద్దిగా అక్కడ
అందరితోటి అయితే కలిసి ఉన్నందరం ఒకటేసారి వెళ్ళిపోదాం అన్నట్టుగా అలా కొద్దిసేపు అయితే అక్కడ కూర్చొని అయితే మాట్లాడుకొని అందరం కలిసి ఉండి అలా రేయాన్స్ వాళ్ళ నానమ్మనేమో రేయాన్స్ని అసలు వదలట్లేదు, మంచిగా తిప్పుతూ ఉంది. నిజంగా పిల్లల్ని అందరం కలిసి ఉన్నప్పుడు పిల్లల్ని పట్టించుకొని ఉంటారు కదా, అప్పుడు మనకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఇక్కడ వెదరు చీకటిగా ఉండడము, మంచిగా అక్కడ లైటింగ్ ఉండడంతో అందరూ అలా ఫొటోస్ తీసుకొని ఇలా కొద్దిసేపు అయితే కూర్చొని మాట్లాడుకున్నాము. రేయాన్స్ ఇక తినేసరికి చాలా యాక్టివ్ అయిపోయిండు, మంచిగా అక్కడ పిల్లలతోటి అలా కలిసి ఎంజాయ్ చేసిండు తను కూడా. అలా కొద్దిసేపు అయితే అక్కడ గడిచేసి మేము అలా గడిపేసుకొని అయితే మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి అయితే బయలుదేరాము. ఇక ఉన్నందరము కరీంనగర్ బస్ స్టాండ్ వరకు అయితే ఉన్నందరం అక్కడ కలుసుకొని అక్కడనే ఎక్కడ వాళ్ళం అక్కడ డివైడ్ అయిపోయాము. మేము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 3:30 అయింది. చాలా చాలా అలసిపోయాము అసలు. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు, మా మరిది వాళ్ళు, మా ఆడబిడ్డ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. రేయాన్స్ చాలా పడుకున్నాడు ఇక. అందుకే ఇక కొద్దిసేపు అక్కడ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఫుల్ చలిగా ఉంది, చీకటి ఉంది, దోమలు ఉన్నాయి బయట. మా సారు అక్కడ కారు బెడ్ ఏమో రెడీ చేస్తున్నారు. ఆ బెడ్ అంతా అయిపోయాక రేయాన్స్ని పడుకోబెడితే జర్నీ మనకు డిస్టర్బ్ ఉండదు కాబట్టి హ్యాపీగా అతని నిద్ర అయిపోతుంది అన్నట్టుగా అలా మేము రెడీ పెట్టుకున్నాము. వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్ళనీకి రెడీ అయ్యాము. రేయాన్స్ కూడా పడుకున్నాడు కాబట్టి హ్యాపీగా జర్నీ చేస్తే ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. ఆల్రెడీ కార్ కూడా మూవ్ అయిపోయింది. మార్నింగ్ 3:30 అయింది. మా అత్తయ్య వాళ్ళకేమో మార్నింగ్ 1:30 అట్లా అయిందట. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.